సో వెల్కమ్ టు సీసీటీవీ. ప్రెసెంట్ అయితే వర్షిని వాళ్ళ ఫాదర్ అయితే మనతోనే ఉన్నారు. పాపం ఆయన బాధ దగ్గర నుంచి చూస్తున్న నాకు తెలుసు. ఆ బిడ్డని ఎన్నిసార్లు తెచ్చుకుందామని కాపాడుకుందామని ప్రయత్నించినా సరే మళ్ళీ వెళ్ళిపోయింది. ఇప్పుడైతే దేవుడి దయ వల్ల మరి మన చాలా మంది ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ పుణ్యమో తెలియదు కానీ అఘోరి అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. సో దాని మీద అసలు ఆయన అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తయ్యా. శశిటీవీ యాజమాన్యానికి వందనాలయ్యా, ధన్యవాదాలు. ఎందుకంటే మరి ముఖ్యంగా శశిటీవీలో చెప్పాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రిపోర్టర్ భాను గారికి అయ్యా. ప్రతిరోజు ఇక్కడ రోజుకి ఉదయం సాయంకాలం మధ్యాహ్నం 3 సార్లు నాకు ఫోన్ చేసి, బాబాయ్ ఆరోగ్యం ఎలా ఉంది, తిన్నారా, ఆంటీ ఏం చేస్తుంది, తిన్నారా, ఆరోగ్యం బాగుందా, టాబ్లెట్లు వేసుకున్నావా అని చెప్పి కనుక్కునే వాళ్ళు. ఈ రోజు మేము హైదరాబాద్ రావడానికి కారణం విజయవాడ నుంచి, మంగళగిరి నుంచి శశి బాబు భాను గారి నన్ను సిసిటీవీ అయినా ఛార్జీలు పెట్టుకుని నాకు మా మిస్సెస్ కి రాత్రి మామూలుగా మా ఖర్చు భోజనాలు అన్ని పెట్టుకుని రూమ్ రెంట్లు అవన్నీ ఖర్చుకి ఆయన భరించి తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మరి ఇంత కష్టపడి మీరు ఫైట్ చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి అమ్మాయి కోసం. ఇప్పుడు అఘోరి అరెస్ట్ అయ్యాడు కదా. సో అరెస్ట్ అయిన తర్వాత అమ్మాయిని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా మీరు? వాళ్ళ అరెస్ట్ అనేది హ్యాపీగా ఉంది. అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయికి గుంటూరులో మానస వైద్యాల్లో సైకాలజికల్ గా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ కొనసాగిస్తాము. మళ్ళీ నాలుగు మార్చుకుంటాము. అమ్మాయిని మనలోకి మార్చుకుని. ఏంటి ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? నిజంగా తెలియక వెళ్ళింది అంటారా? కానీ తెలియక వెళ్ళింది అనుకోవడానికి లేదు. తను ఓపెన్ గా మాట్లాడుతుంది, నేను మేజర్, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను వచ్చాను. వెళ్ళాక నేను మూడు రోజులకు ఆగి ఫోన్ చేస్తే, 3 రోజులు ఫోన్ చేస్తే, ఏంటమ్మా ఈ పని చేసావు, 23 సంవత్సరాలు మేజర్ అన్నావు, 23 సంవత్సరాలు పేసిన తండ్రి ఎక్కువ, తల్లిదండ్రులు ఎక్కువ, 3 నెలల కింద పరిచయమైన వాడు ఎక్కువ అని చెప్పి అంటే, పప్ప మీరంటే ప్రేమ లేక కాదు, ఈయన అన్నాడు నేను రాకపోతే మన కుటుంబం మీద చేతబడి చేస్తాడు, అనారోగ్యంగా ఉన్న మీ డాడీని మీ మమ్మీని చంపేస్తాను అని చెప్పి అన్నాడు. అందుకని నేను అక్కడ మధుర నగర్లోని బిగ్ టీవీ యాజమాన్యానికి అఘోరికి ఫోన్ చేసి వాళ్ళ క్యాబే నాకు విజయవాడ పంపించారు. వాళ్ళ క్యాబ్ నుంచి నన్ను మధుర నగర్ బిగ్ టీవీ స్టూడియోలోకి తీసుకెళ్లారు. వర్షిని గారు వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గరికి కారు పంపించారు. విజయవాడ బస్ స్టాండ్ కి. విజయవాడ బస్ స్టాండ్ కి అక్కడ నుంచి ఆ కార్ ఎక్కి ఇక్కడికి వచ్చిందా? మధుర నగర్ బిగ్ టీవీ వాళ్ళు క్యాబ్ వేసుకొస్తే ఆ క్యాబ్ ఎక్కి వచ్చిందంట. అది ఆ క్యాబ్ ఈ పేక శ్రీనివాస్ గారు బిగ్ టీవీ వాళ్ళకి నేను డబ్బులు కొడుతున్నాను, మీ క్యాబ్ వేసుకెళ్ళి ఆ పిల్లని ఎక్కిస్తారండి, మీకు మీ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇప్పిస్తాను అని చెప్పి అన్నమాట. సో మరి ఇంటర్వ్యూ తర్వాత అటు నుంచి అటు వెళ్ళిపోయింది. మేము వచ్చాం, అప్పుడు హైదరాబాద్ వచ్చాము. తెలంగాణ అక్కడ ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చాం. వచ్చి మేము పోలీసులు, మధుర పోలీసులు మేము బిగ్ టీవీకి వెళ్ళాము. ఆ పిల్లలు ఉంచండి, మాకు అప్పచెప్పండి అని అంటే ఆ బిగ్ టీవీ యాజమాన్యం మమ్మల్ని స్టూడియోలో కానీలా, మమ్మల్ని పోలీసుల్ని ఆ పిల్లల్ని మళ్ళీ యాంక్ నుంచి పంపించేసారు. వాళ్ళ క్యాబ్ లోనే పంపించేసారు మా యాంక్ నుంచి. ఈ అన్యాయం కనుక బిగ్ టీవీ మధుర నగర్ బిగ్ టీవీ యాజమాన్యం ఈ అఘోర శ్రీనివాస్ కి అమ్ముడు పోయింది. నా పెట్టుని వాడు అప్పచెప్పింది. మొత్తానికి మళ్ళీ అఘోరి అరెస్ట్ అయ్యాడు కదా. ఇప్పుడు మళ్ళీ వర్షిని గారు తిరిగి వస్తున్నారు కదా. ఇప్పటికన్నా మరి కొంచెం కట్టుదిట్టంగా చేసి ఆమెను మార్చుకునే ప్రయత్నాలు చేయండి. మార్చుకుని మళ్ళీ విద్యను కొనసాగిస్తాము. మనకు ముందుకు పెట్టుకుంటాము. మన ఆండూరులో ఆ పిల్లల్ని చూశారు కదా. ఒక తండ్రి అంటే ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ వస్తే మళ్ళీ నా బిడ్డని నేను చదివించుకుంటాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇది పేరెంట్స్ అంటే ఇలా ఉంటారు. కానీ అంటే వర్షిని కొంచెం అన్నా ఆలోచించు, మీ తండ్రి ఎంత బాధపడుతున్నాడో. ఇప్పటికి కూడా నేను ఆ బిడ్డను చదివించుకుంటాను మాట్లాడుతున్నాడు. సో చూసిన వాళ్ళందరినీ కొంచెం ఆలోచించండి. అంటే ఈయన మాటలు ఎంత అమాయకత్వం కనిపిస్తుందంటే. మాకు మంగళగిరిలో చేసిన శశి టీవీ భాను గారికి, #1 టీవీ ఎంఎస్ఆర్ రవీంద్ర గారికి మాత్రం ధన్యవాదాలు. సో ఇది పరిస్థితి అయితే ఇలా ఉంది. డెఫినెట్లీ సరే ఇప్పటికన్నా తెలుసుకో, అఘోరి గాడు అయితే బయటికి రాడు. ఇంకా నువ్వు మళ్ళీ అఘోరి మీద నమ్మకం పెట్టుకుని బయటకు వచ్చినట్టే వాడికి జీవిత ఖైదీ పడాలి. అంతే అంటావు? జీవిత ఖైదీ పడాలి. మళ్ళీ అది కూడా జెంట్స్ ఖైదీలో ఉండాలి. మళ్ళీ లేడీస్ ఖైదీలో ఉంటే మళ్ళీ మహిళల్ని మళ్ళీ అదే పెద్ద డౌట్ బాబాయ్. వాడిని అబ్బాయి అనాలా అమ్మాయి అలా అర్థం కావట్లేదు. పోలీసులకి మహిళా ఖైదీలో చేసేకండి. మళ్ళీ అక్కడ ఉన్న మహిళా ఖైదీలని మళ్ళీ టార్చ్ చేస్తాడు. కాబట్టి వాడు జెంట్స్ ఖైదీలోనే ఉండాలి. సో ఇప్పుడు
ట్రాన్స్జెండర్స్ కూడా మేము మంచిగా ఉంటున్నాము, ఇలాంటి నీచుడు మా సంఘం అని చెప్పుకుంటే మా పరువు పోతుందని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అంటే వాడిని ఎవ్వరు యాక్సెప్ట్ వాడు ఎంత చేయట్లేదు. దుర్మార్గుడో ఆలోచించండి. ఒక భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారినే దుర్మార్గుడు. ఓట్ వాడు ఇది పరిస్థితి. మీరు కూల్ అవ్వండి, మీకు అసలే హెల్త్ బాగాలేదని ఉన్నారు కదా, సో మీరు కూల్ అవ్వండి. సో ఇదే అండి పరిస్థితి. వీళ్ళ పేరెంట్స్ అయితే ఎంత బాధపడుతున్నారు. కూతురు ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా కానీ అసలు నాకు ఇప్పుడు వాళ్ళ డాడీ ఈ మాట అంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంటే నా బిడ్డను మళ్ళీ చదివించుకుంటా అని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడారంటే ఇక అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారో. సో పిల్లలు ఫ్రీడమ్ ఇచ్చినారు కదా అని చెప్పేసి ఈ రకంగా మిస్యూజ్ చేసుకుంటే ఇంకా చాలా మందికి ఇది ఎఫెక్ట్ పడుతుంది. సో అర్థం చేసుకోండి, ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. భక్తి ఉండొచ్చు, మూఢనమ్మకాలు అయితే ఉండకూడదు. సో అది తెలుసుకొని ప్రవర్తించండి. థ్యాంక్ యూ.